గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న కరువు బృందం మొన్న 2 రోజులు రాష్ట్రంలోని జిల్లాలు పర్యటించింది. అక్కడ కరువు పరిస్థితులను చూసింది. తర్వాత సాయంత్రం సీఎం కేసీఆర్ని కలిసింది. అయితే వెంటనే కరువుపై సమగ్ర వ్యూహంతో ముందుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి కరువు బృందానికి కేసీఆర్ సూచించారు. దానికి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి నామినేషన్ల చివరి రోజు టీఆర్ఎస్ పార్టీ మొత్తం 12 మంది అభ్యర్థులు ప్రకటించింది. మిగతా పార్టీలు కూడా దాదాపు ప్రకటించాయి. ఇంకొకటి 2 చోట్ల ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక నేషనల్ న్యూస్ చూసినట్టయితే పార్లమెంట్లో నేషనల్ హెరాల్డ్ కేసు ఒక్కసారి ఉభయ సభల్ని కంపింపజేసింది. ముఖ్యంగా బీజేపీ బీజేపీ రాజకీయ కక్షతో వ్యవహరిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి కృష్ణసాగరరావు గారు, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు కె వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురాయ్ గారు, తర్వాత ఢిల్లీ నుంచి టీఆర్ఎస్ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కడ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల్చారి గారు, వరంగల్ స్టూడియో నుంచి టీడీపీ సీనియర్ నేత సీతక్క మనతో ఉన్నారు. మల్లురాయ్ గారు, పార్లమెంట్లో నిన్న చూసాము నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారు చాలా సీరియస్గా ఫైర్ అయ్యారు. నిన్న 2 డేస్ నడుస్తుంది. నేను ఇందిరాగాంధీ కోడల్ని ఎవరికి భయపడను, కావాలని కక్షతో వ్యవహరిస్తున్నారని చెప్పి సోనియా గాంధీ అన్నారు. బీజేపీ అంటుంది మీరు తప్పు చేశారు, మీరు బోనెక్కాల్సిందని బీజేపీ అంటుంది. ఇండియన్ హెరాల్డ్ అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్ పార్టీ అప్పుడు స్టార్ట్ చేసినటువంటి పేపర్. అది దానికి కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. దాంట్లో దాన్ని అమ్మటం కొనటం దానిలో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అవి జరిగినాయని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే మేము కొన్ని ఇంటర్నల్ మ్యాటర్స్గా చూసుకుంటున్నామో ఆ రకంగా జరిగినాయి. దాని మీద ఎవరు కంప్లైంట్ లేదు, ఏమీ లేదు. చివరికి ఎవరు చేశారంటే సుబ్రహ్మణ్య స్వామి గారు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఇంతకుముందు ఉన్నటువంటి వేరే నాయకుల మీద ఎన్నో చేశారు. అటువంటి వ్యక్తి చేసిన దాన్ని రాద్ధాంతం చేయడానికి ప్రజలకు సంబంధించినటువంటి ఈ పెరుగుతున్న ధరల గురించి కానీ లేకపోతే ఇతర సమస్యల గురించి కానీ పార్లమెంట్లో మాట్లాడకుండా ఇదేదో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని చెప్పేటటువంటి విధానాన్ని తీసుకొని వస్తున్నాను. మొన్న జరిగిన బీహార్లో ఎలక్షన్లు, దాని రిజల్ట్స్, దాని రకంగా ఇంకోటి మధ్యప్రదేశ్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్, దాని రిజల్టు, వీటన్నిటి కూడా ఇప్పుడు పార్టీలు ప్రతిపక్షాలు మాట్లాడకుండా చేయడానికి ప్రతిపక్షాలను డిఫెన్స్లో వేసి కొంతకాలం నడిపించాలనేది చేస్తున్నారు. కానీ ఇవాళ బాగా ప్రజలు చైతన్యవంతులయ్యారు. తప్పనిసరిగా దీన్ని ఏ రకంగా చేస్తున్నారనేది తెలుసుకున్నారు. అందువల్లనే సోనియా గాంధీ గారు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్ కృష్ణసాగర్ గారు, దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కతో పట్టించేందుకు ప్రతిపక్షాలని ఒక రకంగా డిమోరల్ చేసేందుకే ఇట్లాంటి అంశాలు తీసుకొచ్చి వేధిస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ అంటుంది. అంటే యాక్చువల్లీ ఈరోజు పార్లమెంట్ని స్తంభింపజేసింది మేం కాదు కదా, వారు కదా. ఏ రీజన్తో స్తంభింపజేశారనే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ రాజకీయ కక్షతో వేధిస్తున్నప్పుడు స్తంభింపజేశారు. అంటే రాజకీయ ఇప్పుడు మేము ఇచ్చింది కాదు కదా ఆర్డర్, కోర్టు ఇచ్చింది కదా. అంటే కోర్టులకు కూడా రాజకీయ కక్షలు ఉంటాయా? ఇప్పుడు కోర్టు సమ్మన్స్ మాత్రం ఇచ్చింది, వాళ్ళని ఎక్కడ శిక్ష అయితే వాళ్ళ మీద సెంటెన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. అది కూడా కోర్టు, ఇది ప్రైవేట్ పిటిషను. సుబ్రహ్మణ్య స్వామి గారు మా పార్టీ నాయకుడే, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. కానీ ఆయన మా పార్టీ నాయకుడు కాకముందే వేసిన కేసు ఇది. మా పార్టీలోకి ఆయన ఎలక్షన్ల ముందు వచ్చి రావడం జరిగింది. అంతకంటే ముందు జనతా పార్టీ ఉన్నది వారిది. ఆ జనతా పార్టీలు ఉన్నప్పుడే వేశారు అది ఆ కేసు. ఈరోజు 18 నెలల తర్వాత సమన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సమన్స్ ఇస్తే సమ్మన్స్కి ఎగెన్స్ట్గా వాళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టు మళ్ళీ ప్రైమా ఫేసి మీ ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఉన్నది అని క్లియర్గా ఒక ఆర్డర్ ఇస్తూ మీరు తప్పకుండా కూడా ప్రత్యక్షంగా పటియాలా కోర్టులో ట్రయల్ కోర్టులో రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రాకుండా కోర్టులను అగౌరవపరుస్తూ, అంటే ఇక్కడ ఏది జమీందారీ వ్యవస్థ కాదు కదా, ఇది రాచరిక వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. దీనిలో కోర్టులకి మీరు న్యాయస్థానాలకే గౌరవం ఇవ్వకపోతే ఎట్లా? న్యాయస్థానం నోటీస్ ఇస్తే మీరు రాజ్యసభని లోక్సభని అడ్డుకుంటే అంటే ఇండివిజువల్ కేసులు. ఇది కూడా 4 కాంగ్రెస్ లీడర్లు ప్లస్ రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ A1 A2, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు, శామ్ పిట్రోడా గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. సో కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెడితే పార్లమెంట్ నడపనియరా? అది కక్షపూరితం అని ఎట్లా అనగలుగుతారు? అంటే దీనిలో గవర్నమెంట్ ప్రమేయం ఏమున్నది? అంటే గవర్నమెంట్ మేము ఏం అడుగుతున్నారు అంటే ఏం పూర్వపరాలు లేకుండా కేసు అయితే కాదు కదా, కోర్టులు గ్రహించినాయి కదా. ఇప్పుడు మేమన్నా కాదు, సరే కక్షపూరితంగా ఎవరన్నా కేసు వేసారు అనుకోండి. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒక నిమిషం, మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా ఎవరి మీద, సుష్మా స్వరాజ్ గారి మీద, తర్వాత మా చౌహాన్ గారి మీద, మరి మీరు కూడా కేసు వేయాల్సింది.
కేసు వేస్తే దానిలో నిజంగా వర్త్ ఉంటే, ఆ లీగల్ వర్త్ ఉంటే, కేసు కోర్టు నుంచి నోటీసెస్ వస్తాయి, కోర్టు నుంచి సమన్స్ వస్తాయి, అప్పుడు మీరు పోవాల్సి. అయితే ఈ ప్రజాస్వామ్యంలో రవి గారు మీరు మాట్లాడారు కదా, నేనేం చెప్తా ఉన్నా, రవి గారు అన్నారు అక్కడ సోనియా గాంధీ గారు ఏమన్నారంటే నా అత్త ఇందిరాగాంధీ అన్నారు. ఇక్కడ కోర్టులకి మీ అత్త ఎవరు, మీ కోడలు ఎవరు, ఇవన్నీ అవసరం లేదు. మీరు బీజేపీ వాళ్ళు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి భారతదేశానికి ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తా ఉన్నది నేను ఇందిరాగాంధీ కోడలని. కానీ కోర్టులు గుర్తించవు కదా అవన్నీ, ఎవరి కోడలా ఎవరత్తా అని గుర్తించదు. ఇదే సుబ్రహ్మణ్య స్వామి గారు మన సోనియా గాంధీ మీద ఎన్నో కేసులు వేశారు, ఆ కేసులన్నీ పోయినాయి. కాకపోతే అవన్నీ కూడా పేపర్లో రాసుకోవటానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వేధించడానికి, దానికి పనికొచ్చేటటువంటివే కానీ ఆ కేసులో ఉండదు. ఇప్పుడు జరిగేది కూడా ఇదే సుబ్రహ్మణ్య స్వామి ద్వారా ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలని, రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టడానికి శామ్ ప్రటోటా ఎటువంటి వ్యక్తి, ఆయన చాలా మేధావి సంఘాలని ఒకటేసి దానికి అధ్యక్షులుగా చేసి దేశంలో టెలికామ్స్ కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి కంప్యూటర్స్ కానీ వీటన్నిటి తీసుకొచ్చే దాంట్లో ప్రథమ పాత్ర పోషించారు. వీళ్ళందరినీ ప్రజల ముందు ఏదో దోషులుగా నిలబెట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం, తప్పు చేశారని చెప్పేటటువంటి ఒక కార్యక్రమం చేయటానికే తప్ప ఇవేమీ నిలబడేది లేదు, ఏం జరగదు. ఎందుకు చెప్పింది సోనియా గాంధీ? మీరు ఊరికనే ఏదో నేను ఇది చేశాము అది చేశాను, సుబ్రహ్మణ్య స్వామి ఇంత ముందు చేశాడు, రాహుల్ గాంధీని గురించి కూడా ఇంకొక కేసు ఒకటి వేశాడు. ఇవన్నీ ఎటువంటి అంటే వీటన్నిటిని ఊరిక ప్రజల ముందు ఎంక్వైరీ జరుగుతుందని ఇప్పుడేమి ఆ కోర్టులో కేసు వేశారు, దాన్ని చూడమని చెప్పారు కానీ దాంట్లో తప్పు ఉందని చెప్పలే, ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. ఎందుకంటే ప్రతి కోర్టులో కేసు అడ్మిట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ఉంటుంది, అంతే తప్ప దాంట్లో ఏం లేదు. కానీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనేటటువంటి కార్యక్రమం చేసేది వేణుగోపాల్ గారు. మన సుష్మా స్వరాజ్ ఇష్యూలో కూడా వీళ్ళేమైనా కావాలని బదనాం చేసేందుకు ఈ ఇష్యూని తీసుకొచ్చారని చెప్పి అప్పుడు అధికార బీజేపీ అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అన్నమాట. ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ ఓవరాల్ గా? ఈ రాజకీయ పార్టీలకు పరస్పరం ఆడుకునే ఆటలు రండి, ఇది కొత్తది కాదు. అయితే ఇప్పుడు ఈ కేసులో ఒకవేళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇన్వాల్వ్ అయినట్టు కోర్టు గుర్తించిన ఉంటే దాని మీద యూజువల్ పక్షంలో చేయొచ్చు, కానీ ఇష్యూ పొలిటికలైజ్ అయింది. సుబ్రహ్మణ్య స్వామి ఇది ఒక్కటే కేసు కాదు, దేశంలో కేసులు వేయడంలో చాలా సుప్రసిద్ధుడు. ఆయన ఒక నాన్ సీరియస్ వ్యక్తిగా మారిపోయాడు. ఆయన బదులు ఇంకొకరు కేసు పెట్టుంటే ఆయన వేసిన పిటిషన్ వల్ల చాలా మంది జైలుకి వెళ్ళారు. స్కామ్ ని బయటకు తీశాడు, జైలుకి పంపించాడు మంత్రుల్ని. కృష్ణసాగర్ గారు నేను అనేది పొలిటికలైజ్ అయిపోయిన వ్యక్తి అంటున్నాను. పొలిటికలైజ్ అయిపోయింది అనేది అదే పాలిటీషియన్ పెడితే ఇట్లా ఉంటది పరిస్థితి. పాలిటీషియన్ కాకుండా ఎవరైనా ఇండివిజువల్ పెడితే అది సీరియస్ నేచర్ లో వెళ్ళేది. ఇక సోనియా గాంధీ మరి అది చేసే హక్కు లేదని నేను అంటలేను. సమస్య మీ పార్టీ వ్యక్తి. వేణుగోపాల్ సార్ గారు మీకేమనిపిస్తుంది? అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు వేధిస్తున్నాయి అనే దాని మీద మీరేమంటారు? ఇప్పుడు రెండు ఇష్యూస్ అండి ఇక్కడ. ఇప్పుడు ఒకటి నేషనల్ హెరాల్డ్, అది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క ఫస్ట్ యునైటెడ్ కానీ ఇప్పుడు కానీ టోటల్ ట్రాన్సాక్షన్స్ కానీ టోటల్ యాజమాన్యానికి సంబంధించిన హక్కులు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ సంబంధం ఉంది. వాళ్ళ మనుషులే ఈరోజు నేషనల్ హెరాల్డ్లో ఉన్నారు. ఒకటి. రెండు, 18 నెలల కింద వేసిన కేసు అయినప్పటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీకి వచ్చిన తర్వాత కొంచెం కేసు ముందుకు రావటము, మన బెంచ్ ముందుకు రావటం, బెంచ్ ఒక ఆక్షేపణ చెప్పడం ఒక జరిగింది. రెండు కోణాలు చూడాలి. ఒకటి లీగల్గా, ఓకే లీగల్గా గతంలో పివి నరసింహారావు గారికి కూడా 4th క్లాస్ మేజిస్ట్రేటే ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చిండు మన భారతదేశ రాజకీయ వ్యవస్థలో కానీ మన భారతదేశ న్యాయ వ్యవస్థలో కానీ ఏదున్నప్పటికీ కూడా లీగల్గా ఒకటి, లీగల్గా చట్టం తన పని తను చేసుకోవడం ఒకటి, ప్లస్ దాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయంగా పబ్బం గడుపుకోవడం ఒకటి. అంటే జనరల్గా గతంలో సిబిఐని ఏ విధంగా ఉపయోగించుకున్నారు ప్రభుత్వాలు, ఇప్పుడు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు మనం చూస్తే ఈరోజు మోడీ గారు ఒకటే అన్నారు, పార్లమెంటు మొదటి రోజు ఒకటి అన్నారు ప్రధానమంత్రి గారు, నేను అన్ని పక్షాలను కలుపుకుంటాను, పార్లమెంట్లో మీరు నిరసన చెప్పకండి, ధర్నాలు చేయకండి, లేకుంటే పార్లమెంట్ సజావుగా నడపకండి, కోట్ల రూపాయల విలువ గల పార్లమెంట్ అని చెప్పేసి ఒక మోడీ గారు కానీ ప్రతి బిల్లో కూడా ముఖ్యంగా జిఎస్టీ బిల్లో కూడా మీకు మరి మద్దతు ఇవ్వాలి అని చెప్పి స్వయంగా ఆహ్వానించారు. మన్మోహన్ సింగ్ గారు కానీ సోనియా గాంధీ కానీ ఆహ్వానించారు. ఈ విధంగా ఆహ్వానించి రాజకీయంగా ఓకే కేసు అవ్వటము, పార్లమెంట్లో మరి ఫస్ట్ నోటీస్ లేకపోవడం వల్ల కోర్టు కామెంట్ చేసిన వల్ల పార్లమెంట్లో జగడ కావటం, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ పార్లమెంటు సజావుగా జరగాల ఒకటి,
ప్లస్ కృష్ణసాగర్ గారు చెప్పినట్టు ఈరోజు దేశంలో సమస్యలు ఉన్నాయి కొన్ని పెన్న ధరల గురించి కానీ కృష్ణసాగర్ గారు చెప్పారు. ఆ సమస్యను పక్కన పట్టించేందుకే ఈ ఇష్యూ తెచ్చారు మల్లయ్య గారు అన్నారు. ఇవన్నిటి కూడా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ సహకరించాల్సిన బాధ్యత ఈ రోజు మరి దాన్ని సహకరించుకునే బాధ్యత ప్రధానంగా మోడీ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ యాంగిల్ లోపల ఈరోజు అధికార పార్టీ సంయమనం పాటించాలి. కోర్టు చనపంతాన్ని చేసుకున్నప్పటికీ కూడా ఆ కోర్టు విషయాన్ని రెండు పార్టీల వ్యక్తులుగా ఈరోజు రాజకీయ పార్టీలుగా చేస్తే ఏమవుతుందంటే, నిన్న చూసాం మన పార్లమెంట్ ఏ విధంగా గందరగోళ పరిస్థితి వచ్చింది. కనుక ఈరోజు నేషనల్ హెరాల్డ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నది. కోర్టు తీర్పు ఏ విధంగా ఇచ్చినా కూడా కోర్టు తీర్పును ప్రస్తావించేసి పార్లమెంట్లో రగడ చేయటము, పార్లమెంట్లో ఒకరికొకరు మళ్ళా విమర్శ చేయటం ఇది మంచిది కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక పక్క ఈరోజు మరి మోడీ గారు మరి చెప్పుకుంటూనే ప్రతిపక్ష పార్టీలను కాన్సెప్ట్ తీసుకొని చెప్పుకున్నప్పటికీ కూడా ఈరోజు మరి హరాస్మెంట్ చేసే విధంగానే ఈరోజు నిన్న మరి సంఘటన జరిగిందన్నది నా అభిప్రాయం. రైట్ సీతక్క, మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం? ఇందాక అంటే నాకు దాని పూర్వపరాలు అయితే యాక్చువల్గా తెలియదు. ఇందాక కొంతమంది పెద్దలు చెప్పినట్టుగా, అక్కడటువంటి పెద్దలు చెప్పినట్టుగా గతంలో అడ్మిట్ అయినటువంటి కేసు అయినప్పుడు అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాని పరిధిలో అది ఆ ప్రాసెస్లో అది విచారణ జరుగుతూ ఉంటుంది. ఆ విచారణ క్రమంలో దానికి సంబంధించినటువంటి మరి చేర్చబడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవడం అనేది అది చట్టం తన పని తాను చేసుకోవడం, కోర్టు తన పని తాను చేసుకోవడం, ఆ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చి అదే ఏకైక ఎజెండాగా మాట్లాడడం అనేది ఏదైతే సరైనది కాదు. ఒకవేళ అధికార పార్టీ ఆ విధంగానే కావాలని ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి కేసు అయితే నిజంగానే అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని కానీ లేకుంటే రాహుల్ గాంధీ గారిని కావాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి లేదా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనో లేదా కాంగ్రెస్ శ్రేణులలో ఒక అంటే ఈ మధ్య కాలంలో టీడీపీ ఎమ్మెల్యే ఓటుకు నోటు కేసులు దొరికితే కూడా చట్టం తన పని తాను చేసుకోబోతున్న అధికార పార్టీ చెప్పింది. కానీ టీడీపీ మాత్రం మమ్మల్ని కావాలని కక్ష సాధింపుగా వేధిస్తుందని చెప్పి మీరు అన్నారు. అయితే రేవంత్ రెడ్డి కేసు ఎట్లా జరిగింది అనేది మీకు తెలుసు. అది ఏమైనా ప్రతిపక్షము అధికార పక్షం మధ్య ఎట్లా ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్తాను. కెమెరాలు అలా అమర్చి అంతకుముందే ఫోన్ చేసిండని చెప్పి అంతకుముందు ఫోన్ చేసిందని రికార్డ్ చేసి మరి ఆ ఫోన్ ఏదైతే సంభాషణ ఉన్నదో ఆ రోజు అంతకుముందు కేసు పెట్టకుండా కెమెరాలు ఏర్పాటు చేసి అధికార పార్టీ రేవంత్ రెడ్డి ఇదంతా జరిగింది. వచ్చిన తర్వాత రైట్ రైట్ ఒక నిశ్చితగా మీరు ఇప్పుడు కేసు పూర్వపరాలో కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, అది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంబంధించినటువంటి విషయం అని చెప్పి రవి గారు కేసు పూర్వపరాలు అంటే రవి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి అందుకంటే ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా నేషనల్ హెరాల్డ్ మాది అని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పలేదు. 1937లో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక బెనామీగా ఆ న్యూస్ పేపర్ని, ఎందుకంటే ఆయన వాయిస్ని ఇచ్చే ఒక మీడియం కావాలని చెప్పి మనకైతే ఈ కాలంలోనే కంటెంపరీ కాలంలో సాక్షి గీక్షి పెట్టుకోవడం జరిగింది పార్టీలో. కానీ ఆ టైంలోనే జవహర్లాల్ నెహ్రూ గారు అంత పత్రికా స్వేచ్ఛ ఉన్నప్పుడే వారికి వారు ఒక పేపర్ని ఇండైరెక్ట్గా పెట్టుకొని వారి ఆర్టికల్స్ రాస్తూ వారే ఎడిటర్గా కూడా ఉండడం జరిగింది. ఎప్పుడైతే వారు ప్రైమ్ మినిస్టర్గా వారికి ఆహ్వానం వచ్చిందో అప్పుడు దాన్ని పక్కకి జరిగి కేవీ రావు అనే వారికి ఆ ఎడిటర్ పదవి ఇచ్చి దాని తర్వాత అది నడుపుతూ ఉంటే 1940 to 1945 దాన్ని బంద్ చేయాల్సిన అవసరం వచ్చింది. దాన్ని షట్ డౌన్ చేశారు. తర్వాత 45 తర్వాత ఫిరోజ్ గాంధీ గారు దానికి ఎడిటర్ అయ్యారు. ఫిరోజ్ గాంధీ గారు 4 సంవత్సరాలు దాన్ని నడపడం జరిగింది. సరే, ఇప్పుడు కేసు పూర్వపరాలు ఎక్కడ క్రిమినల్ యాక్ట్ ఎక్కడ జరిగింది అన్నది క్వశ్చన్ అయితే ఇప్పుడు వాళ్ళేమంటారు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేపర్ అది, దానికి వాళ్ళు ఏదో లోన్ ఇచ్చారు తర్వాత వాళ్ళు తీసుకున్నారు, అదంతా వాళ్ళకి సంబంధించిన విషయం అంటున్నారు. అందుకని మీ ద్వారా ప్రజలకు క్లియర్గా తెలవాలంటే మనం ఏదైనా మనం ఓన్ చేసుకోవాలంటే అది మీ మీద రిజిస్టర్డ్ అయి ఉండాలి కదా, లేకపోతే మీకు ఆ కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీ వాళ్ళు అయి ఉండాలి కదా. ఆ ఏజేఎల్ అని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీలో మీ వాళ్ళు లేరు అంటే ఇప్పుడున్న పేర్లన్నీ ఎవరు లేరు. ఏజేఎల్ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థగా నడుస్తూ ఉన్నది. దానిలో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా లేరు, అప్పుడు ఎడిటర్గా మాత్రమే పనిచేశారు. దాని తర్వాత 2008లో ఎప్పుడైతే షట్ డౌన్ కాబోతున్నదో అప్పుడు 90 కోట్లు వీళ్ళ మూలధనం నుంచి కాంగ్రెస్ పార్టీ ట్రెజరీ నుంచి, కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ట్రెజరీ నుంచి 90 కోట్లు వాళ్ళకి అప్పు ఇవ్వడం జరిగింది. ఆ అప్పుని రికవర్ చేసుకునే క్రమంలో ఒక YI అంటే యంగ్ ఇండియన్స్ అని ఒక కంపెనీని లాంచ్ చేసి అది రాహుల్ గాంధీ గారు దానికి మేనేజింగ్ డైరెక్టరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వీళ్ళందరూ
సోనియా గాంధీ గారు, శామ్ పిట్రోడా గారు, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు వీళ్ళందరినీ పెట్టుకొని ఒక కంపెనీ తయారు చేసి ఆ 90 కోట్ల కోసం 2000 కోట్ల కంపెనీని వీళ్ళు కొనేయడం జరిగింది. 90 కోట్ల లిక్విడిటీని. అయితే ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చింది అంటే, ఇక్కడ క్రిమినాలిటీ ఎక్కడ వచ్చింది అంటే, నెంబర్ 1 నైతికంగా పార్టీ ఫండ్ ని మీరు 90 కోట్లని వేరే కంపెనీలో కమర్షియల్ యాక్టివిటీకి ఎట్లా పెట్టిన నైతిక క్వశ్చన్. క్రిమినల్ యాక్ట్ ఎక్కడ అయింది అంటే, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి, రెండోది ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్. అంటే 90 కోట్ల కోసం 2000 కోట్ల తీసుకుంటారు. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ, 2000 కోట్లు మీరు తీసుకున్నారు. పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ. హెరాల్డ్ పెట్టినప్పుడు ఇప్పుడు మాట్లాడేటటువంటి బీజేపీ గానీ, జనసంఘ్ గానీ, వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు కూడా ఎవరు మాట్లాడిన వాళ్ళు లేడు. స్వతంత్రం కోసం పనిచేసే ఆ రోజుల్లో జాతీయ నాయకులందరూ కూడా నేషనల్ హెరాల్డ్ పేపర్ పెట్టి ఆ స్వతంత్రాన్ని గురించి చెప్తున్నానంటే, ఇవాళ 90 కోట్ల పేరుతో 90 కోట్లు ఎందుకు ఇచ్చారు? మేము కూడా పార్లమెంట్ లో ఉన్నాం అప్పుడు. నేషనల్ హెరాల్డ్ పేపరు, ఈ పేపర్లు ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, ఇంకా అనేక పేపర్లు వచ్చినప్పుడు ఇవి నడిపే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కానీ, దాంట్లో ఏజేఎల్కి కానీ లేకపోయిన పరిస్థితుల్లో మనం దీన్ని కొంతైనా నడపడానికి ప్రయత్నం 2005 నుంచి చాలా అనేక దఫాలుగా ఇచ్చినటువంటి డబ్బు 90 కోట్లు కాంగ్రెస్ పార్టీ. లేదే తెలుసుకోండి మీరు, మా పార్టీ అదే ప్రభుత్వం దగ్గర మనం ఇప్పుడు దీని మీద మేము ఛాలెంజ్ చేస్తాను. 90 కోట్లు ఒకేసారి ఇచ్చారని అంటే ఏదైనా యాక్షన్ తీసుకుంటాం. 90 కోట్లు ఇచ్చారు, పేపర్ నడపడానికి కావాల్సినటువంటి 10 దఫాలుగా ఇచ్చారు. నడిపారా? నడపలేదు. కిరాయిల మీద నడిపిస్తే 60 లక్షల ఒక్కొక్కరికి కిరాయి వస్తుంది. 60 లక్షలు కిరాయి తీసుకుంటున్నారు. దాని వల్ల అది మా పార్టీ, మా పేపర్ మేము నడపకపోతాం. దాని తర్వాత రిజిస్ట్రార్ లో ఎవరు లేరు దాని మీద. వినండి సార్, చెప్పండి. ఏజీఎల్కి సంబంధించి 90 కోట్లు లోన్ ఇచ్చినట్టు ఇచ్చి, ఆ లోన్ కూడా ఇవ్వకూడదు, ఇచ్చినట్టు ఇచ్చి 2000 కోట్లు కాజేశారు మీరు అంటారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పేపర్ నడపడానికి మన కావాలంటే నష్టపోవచ్చు, లాభపోవచ్చు. దాంట్లో యంగ్ ఇండియా అని ఇంకోటి పెట్టేసి, ఒకవేళ ఇదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వం మొత్తాన్ని ఆమె నడిపింది. ఏనే నడిపారు, ఏం జరిగితే జరిగిద్ది అని చెప్పారు. ఒక్క పైసా ఇంత పెద్ద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఎవరైనా చేశారా? ఎవరు చేయలేదు. ఎందుకు చేయలేదు? అన్నిటికీ అతీతంగా వీళ్ళు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళంతా నిలబడి ఈ ప్రభుత్వాన్ని నడపటం వల్ల ఎవరో చేసినటువంటి పొరపాట్లని వాటన్నిటినీ మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద బయటపెడితే వెంటనే కాంగ్రెస్ వాళ్ళ మీద, అలయన్స్లో ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నటువంటి నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. వాళ్ళ మీద ఏమన్నా ఎలిగేషన్స్ ఉండి ఈ పేపర్లో ఇంత ఇండైరెక్ట్గా ఎవరికి తెలియకుండా ఇంత ఓపెన్ వాళ్ళ మీటింగ్ పెట్టి, ఈ మీటింగ్ లో యంగ్ ఇండియాకి ఇవ్వాలని నేను తీసుకున్నాను. కోడి గుడ్డు మీద ఈకలు బిగుతాము అని ఎవడు ప్రయత్నం చేసినా ఈకలు ఉండవు. వాళ్ళే బిగుతా ఉన్నారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఇది ప్రైవేట్ పిటిషన్. ఒకటే విషయం అంటే, ప్రజలకు మీ ద్వారా ప్రైవేట్ దాన్ని పబ్లిక్ చేసి మీ సుబ్రహ్మణ్య స్వామి గారి ద్వారా ఏదో చేయాలి హౌస్ లో. అసలు మీ తప్పులు బయటపడాలి. ఇక్కడ ఇష్యూ ఏంది? ఒక కేసు చేయనండి, మరి చేయనప్పుడు మీరు పార్లమెంట్ ఎందుకు ఆపుతున్నారు? పార్లమెంట్ ఏంది కనెక్షన్? ఇద్దరు గాంధీల మీద కేసు వేస్తే మీరు పార్లమెంట్ ఆపుతారా? పార్లమెంట్ ఉన్న దీనికా? రాజకీయ ఇప్పుడు ప్రణాళికలు, దేశ అభివృద్ధికి, ఆరోపణలకి వ్యతిరేకంగా మాట్లాడుతాం. దేశ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటున్నది. 44 ఉన్నా కూడా అడ్డుకుంటున్నారు. మొత్తం మిగతా 5 అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. 12 సీట్లు మేమే కైవసం చేసుకుంటాం, మేమే గెలుస్తామని చెప్పి నిన్న కేశవరావు గారు, తర్వాత డిఎస్ గారు తెలంగాణ భవన్లో చెప్పారు. కానీ మిగతా ప్రతిపక్షాలంటే మీకు నైతికత ఎక్కడ ఉంది, మీరు ఎక్కడి నుంచి గెలుస్తారు, మీకున్న ఓట్లేని అని చెప్పి మిగతా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎట్లా గెలుస్తారు 12 ఎమ్మెల్సీ సీట్లని? అంటే ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా అభ్యర్థులను ఫైల్ చేసినప్పుడు ఓడిపోతాం మేము 12 అని చెప్పేసి చెప్పలేరు ఎవరు కూడా. ఓ రాజకీయ పార్టీగా క్యాడర్ను ఉత్సాహపరచడానికో, లేకుంటే పార్టీలో ఉన్న శ్రేణులు ఉత్సాహపరచడానికో 12 గెలుస్తామని చెప్పి చెప్పడం తప్పులేదు రాజకీయ పార్టీగా. ఆ యాంగిల్లోనే బహుశా కేశవరావు గారు కానీ శ్రీనివాస్ గారు మాట్లాడారు. మెజార్టీ ప్రకారంగా మాకు మెజార్టీ 12లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.
గెలుస్తాం. గెలిచి ఎందుకంటే అందరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక అందరినీ కాన్ఫిడెంట్ తీసుకొని గెలిచే అవకాశాలు అని మాత్రం చెప్పాం. కానీ ఇది ఒక గర్వంగానో లేకుంటే మేము పైకి వరంగల్ గెలుపు వల్ల మాకేదో కొమ్ములు వచ్చినాయని కాదు. ఖచ్చితంగా చేస్తున్న పనుల వల్ల ఈరోజు మరి ఎంపీటీసీలు కానీ జిల్లా పరిషత్తులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ సంతోషంగా ఉన్నారు కనుక వాళ్ళు భవిష్యత్ దీవిస్తారన్న ఆలోచనతో గెలుస్తారని చెప్తున్నా. ఖచ్చితంగా రిజల్ట్ మరి గెలిచే విధంగానే ఉంటుందని ఆశిస్తున్నాం ఖచ్చితంగా. సీతక్క మీరేమంటారు? టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అంటే రాష్ట్రంలో అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర పరిపాలన గాలికి వదిలేసి అదేవిధంగా రైతుల సమస్యలు కానీ రాష్ట్ర ప్రజల సమస్యలను కానీ పట్టించుకోకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ఇతర పార్టీలను బలహీనపరచడము, లేదా అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కావచ్చు, ఎమ్మెల్యే లాస్ట్కి వచ్చేసరికి ఎంపీటీసీల వరకు, కౌన్సిలర్ల వరకు చూస్తే ప్రలోభాలకు గురి చేయడం, ప్రలోభాలు పెట్టడము లేదా బెదిరింపులకు పాల్పడము, కొనుగోలు చేయడం ఇవి నడుస్తూ ఉన్నాయి. నిన్నటికి నిన్న కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే ఇవాళ ఎంపీటీసీల ఎలక్షన్స్ అవసరం ఉన్నాయి కాబట్టి, జెడ్పీటీసీల ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి, ఎంపీటీసీల ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర మంత్రి గారిని కలిసి ఇవాళ ఎంపీటీసీలను నిర్వీర్యం చేసినారు, ఎంపీపీ వ్యవస్థ నిర్వీర్యం చేసినారు. ఈ 18 నెలల కాలంలో ఒక్కరోజు కూడా ఎంపీటీసీల హక్కులు అధికారాల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఇదొకవైపు ప్రలోభాలకు గురి చేయడం అయితే, అదేవిధంగా డబ్బులు ఇచ్చి వైరాలో మదన్ లాల్ ఎమ్మెల్యే బాహాటంగా కనిపించింది. అది దాంట్లో చూస్తే మేమేం బెదిరించలేదు, వాళ్ళేనా కుక్క పిల్లల పందుల పిల్లల అని మాట్లాడతారు. చేసేదంతా అధికార పార్టీ మరి ఎక్కడెక్కడ బెదిరింపులకు పాల్పడము, కేవలం అంటే ఏ పక్షం ఉండొద్దు, ఏ గొంతు ఉండొద్దు, ఒకటే అధికార జులుం మాత్రమే ఉండాలి అనే విధంగా చేస్తున్నటువంటి దానికి నిదర్శనంగా ఈరోజు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను కొనుగోలు చేయడము, బెదిరించడము లేదా ప్రలోభాలకు గురి చేయడము, సామధాన భేద దండోపద అన్ని ప్రయోగించి కేవలం ఏకచక్రాధిపత్యం ఈ రాష్ట్రంలో ఉండాలి, మేము చెప్పిందే అనేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఎప్పుడు కూడా ఎప్పుడు కొనసాగే, ఎల్లకాలం కొనసాగే అనేది మాత్రం తెలంగాణ ప్రజలు చూపిస్తారు ఒక సందర్భం. వేణుగోపాల్ గారు, సీతక్క గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా మొన్న పాపం వరంగల్ ఎలక్షన్లో ఆమె కూడా మాట్లాడింది. ఇవన్నీ మొన్ననే ఇంకా 1 మంత్ 2 మంత్స్ కాలేదు మాట్లాడింది. ఒకటి ఏదేమన్నప్పటికీ కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు ఇది అగ్రికల్చర్ మినిస్టర్, మన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్కి వచ్చి కొత్త కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు కూడా రాష్ట్ర సంబంధించిన ఇష్యూస్ మాట్లాడడం జరిగింది. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పంచాయతీరాజ్ మినిస్టర్ని ఎవరు కలవరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారంగా PM ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్ల విషయంలో కానీ, అదేవిధంగా మన దగ్గర 5 అంచెల వ్యవస్థ ఉన్నది. ఈరోజు ఎంపీటీసీ సర్పంచ్ దేశంలో కూడా 2 బ్లాక్ల గురించి మీటింగ్ పెట్టారు. ఇక్కడ ఎలక్షన్ అని చెప్పేసి మీటింగ్ ఇక్కడ ఆపలేదు. దాని గురించి మీటింగ్ ఉందని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల గ్రామ పంచాయతీకి నిధులు ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఉత్సవ విగ్రహాలుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలనే ఆలోచన ఆ మీటింగ్ సమావేశానికి కేటీఆర్ గారు హాజరై అక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలవడం జరిగింది. దానికి ఎన్నికలకు సంబంధం లేదు. 1, 2 ఈరోజు మరి మెజార్టీ పనులు చేయటం వల్లనే ఈరోజు ఎంపీటీసీ జడ్పీటీసీలు కానీ రావడం జరుగుతుంది తప్ప వాళ్ళని బెదిరిస్తే ఎవరు రారు. ఎందుకు వస్తారు బెదిరిస్తే? ఇవాళ రేపు బెదిరిస్తే ఎన్నికల్లో ఏ విధంగా గెలుస్తారు? ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం చేసే దానికి వాళ్ళు వస్తున్నారు, జైన్ చేసుకుంటున్నారు, కార్యక్రమాలు వాళ్ళు ఎంపీటీసీ ఏరియాల్లో కానీ జడ్పీటీసీ ఏరియాలో కానీ పనులు చేసుకుంటున్నారు. కనుక ఆ రెస్పాన్స్ చూసుకొని మేము ఈరోజు 12 సీట్లు గెలుస్తామని ఒక ఆలోచన ముందుకు పోతున్నాము. దాని గురించే మాట్లాడుతున్నారు. మీరు ఇవాళ ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఓట్లేసే హక్కు ఉంది. ఓటర్స్ లిస్ట్ తయారైంది. ఇప్పుడు మహబూబ్నగర్లో ఓటర్స్ లిస్ట్ తయారైంది. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఉన్నాయి, టీడీపీకి బీజేపీకి ఎన్ని ఉన్నాయి, టీఆర్ఎస్కి ఎన్ని ఉన్నాయి, అట్లే రంగారెడ్డి ఇక్కడ 2 సీట్లు ఉన్నాయి. దీన్ని ప్రిఫరెన్షియల్ ఓట్స్ అంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అని. ఈ రకంగా ఓట్లు వేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు. టీడీపీకి వేస్తే
మన టీఆర్ఎస్ కేసుకుంటే ఒకరు గెలుస్తారు. మరి 2 సీట్లు ఎందుకు అఫీషియల్గా అనౌన్స్ చేశారు? అట్లే రంగారెడ్డిలో కూడా అదే జరిగింది. 2 సీట్లు ఎందుకు అనౌన్స్ చేశారు? మీరు ఇతర చోట్ల డైరెక్ట్గా 1-2 చేసినప్పుడు దాంట్లో 50% కంటే ఒక్క ఓటు వచ్చినా గెలుస్తారు. కానీ ఇక్కడ ప్రిఫరెన్షియల్ ఓటు కాబట్టి ఈ రకంగా గెలిచేటటువంటి వ్యవస్థ మీ అందరికీ తెరిచిపెట్టినట్టుగా ఉంది, కనపడుతూనే ఉంది అందరికీ. అయినా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కూడా 2 అనౌన్స్ చేసి ఈ రెండింటిని కలుపుకొని మేము 12 గెలుస్తామని చెప్పే దాంట్లో నైతికత ఎంత ఉంది, రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశం ఎంత ఉంది? రాజ్యాంగబద్ధమని అంటే ఈ నెంబర్సే వీళ్ళే ఓటర్స్, మీకు ఓటర్సే లేరు. మేము గెలుస్తామని మీరు చెప్పినప్పుడు అది కూడా బాధ్యత కలిగినటువంటి నాయకులే చెప్తున్నారు మేము 12 గెలేవరు. మామూలుగా కింద ఇవన్నీ తెలియని వాళ్ళు, అంటే ఈ ప్రిఫరెన్షియల్ ఓటు లేనట్టు ఈ ఓటర్స్ లిస్ట్ తెలియని వాళ్ళు మాట్లాడితే తప్పు. అంటే దీని వెనక ఏ రకమైనటువంటి వ్యూహం ఉందో ఆలోచించండి. కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీని, అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎంపీటీసీలని జెడ్పీటీసీలని ఇతరుల ఓటర్స్ని అందరినీ ఈ 15 రోజుల్లో వాళ్ళ వైపు తిప్పుకోవడానికి కావాల్సిన ప్రలోభాలు అన్ని రకాల మాటల్లో చెప్పాల్సిన అన్ని రకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళ ద్వారా మేము గెలుస్తామని వాళ్ళు ముందే చెప్తున్నారు. ఏ రకమైనటువంటి మెసేజ్ మీరు మామూలు ఓటర్స్కి ఇస్తున్నారు? మీరు ఇవాళ ఎంపీటీసీలు జెడ్పీటీసీలకి ఇదిగో ఈ రకంగా మేము గెలుస్తామని చెప్పి వాళ్ళకి చెప్పటం వల్ల మేము ఈ రకంగా ఇస్తాము, వీటిని తీసుకొని మీరు మాకు ఓట్లు వేయండి అని చెప్పేటటువంటి అనైతిక రాజకీయ వ్యవస్థకి అద్దం బట్టి చూపిస్తుంది. ముంగల చేతికి పెట్టుకున్న కడేం ఏదో చెప్తారు, మనకు ఒక సామెత ఉంది, దానికి అద్దంలో చూడాల్సిన పని లేదు, ఎదురుకు చేపెట్టుకుంటే కనపడుద్ది, అందరికి కనపడుతుంది. ఇది చెప్పనండి. అక్కడ మనకి స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఢిల్లీ, ఆయన సెంట్రల్ మినిస్టర్ చేశాడు, ఎంపీ చేశాడు, అంతా తెలుసు. ఏ రకంగా గెలుస్తారు చెప్పేది ఎవరు? ఈ పరిజ్ఞానం, దీన్ని అవగాహన లేని చెప్తే ఇప్పుడు కేకే గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, డి శ్రీనివాస్ గారు కానివ్వండి, ఎవరు చెప్పినా కూడా 12కి 12 గెలుస్తా ఉన్నారు కదా, 12కి 14 కూడా గెలగలుగుతారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇంకా 2 ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి? లేని సీట్లు కూడా గెలవగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న పద్ధతి, వాళ్ళు అడాప్ట్ చేసే పద్ధతి ఎట్లున్నది అంటే, ఇది ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాదు, ఇది ప్రజాప్రతినిధులు ఎన్నుకునే ఎన్నిక. కాబట్టి ఇది పాపులర్ ఎలక్షన్ కాదు. ఒకటి, వాళ్ళు 12 గెలిచినా 16 గెలిచినా వచ్చేదేం లేదు. అక్కడ ఆ సభలో వాళ్ళకి మొత్తం ఆ కండోలే కనబడాలి, పింక్ కండోలే కనబడాలి. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఏమో మొత్తం కాంగ్రెస్ని ఖాళీ చేసిండ్రు ఎమ్మెల్సీలని, ఇప్పుడు మొత్తం కలిపేసి మొత్తం ఆ సభ అంతా వీళ్ళే ఉండేలాగా చూసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే, ప్రజలకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది ఏంటంటే, నేను ఈ నిన్నిచ్చిన లిస్టులు నేను చూడలేదు, కానీ మొన్న ఇచ్చిన లిస్టులో 7గురిలో ఒక నారదాసు లక్ష్మణ్ తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఇంపోర్టెడ్ క్యాండిడేట్లే, వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన క్యాండిడేట్లే. అంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈరోజు అంటే, ఇది గివ్ అండ్ టేక్, ఇచ్చి పుచ్చుకునే ధోరణి. ఎక్కడైతే రాజకీయ అవినీతి లేదు, ఈ రాజకీయ అవినీతి కొత్త రాష్ట్రంలో ఉండదు అని చంద్రశేఖరరావు గారు ఫస్ట్ అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చారో, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళని 6 నెలల ముందు తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళకి బహుమతులు ఇస్తా ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చింది దేనికోసం? ఈ సీట్ల కోసం. అది చాలా క్లియర్గా తెలుస్తా ఉన్నది. అంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది, ప్రోడక్ట్ సేల్ అయింది, కమాడిటీస్ మార్కెట్లా అంటే బిల్లు రేజ్ అయింది. నేనేమంటున్నా, మరి ఇట్లా చేసినాక ఇది రాజకీయ అవినీతి కాకపోతే ఏమంటారు? వేరే పార్టీల నుంచి మీరు పిలుస్తా ఉంటే మా అభివృద్ధి చూసి వస్తా ఉన్నారు, తప్పిపోయిన గొర్రెలు వస్తున్నాయి అని చెప్పే మనుషులు మరి వాళ్ళకి ఎందుకు బహుమతులు ఇస్తా ఉన్నారు? మరి తప్పిపోయిన గొర్రెలు వస్తే పెట్టుకోండి మీ క్యాడర్ తిరిగా, మరి వాళ్ళకి సీట్లు ఇస్తా ఉన్నారు అంటే మీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. కాబట్టి నేను ఏమంటా ఉన్నా అంటే, ఇల్లలకగానే పండగ కాదు. ఈ రోజు మీరు అన్ని గెలవచ్చు, మొత్తం 12 సీట్లకి 14, 16 సీట్లు కూడా గెలవచ్చు. గెలిచినాక తర్వాత మీ అభివృద్ధి కరెక్ట్గా లేకపోయినా, సంక్షేమం కరెక్ట్గా లేకపోయినా, మీకు వ్యతిరేకత ఎప్పుడైతే వస్తుందో, రేపు పొద్దున అధికారం మీ చేతి నుంచి పోయినాక మరి తప్పిపోయిన గొర్రెలన్నీ మరి మీ దగ్గర ఉంటాయా, మరి వేరే దగ్గరికి పోతాయా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన వీళ్ళంతా ఎన్నికల్లో నైతికత గురించి మాట్లాడుకోవడం అనవసరం అండి. నైతికత అనేది ఏనాడో పోయింది. అన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇవే పనులు చేస్తున్నాయి. సహజంగానే రూలింగ్ పార్టీ టీఆర్ఎస్కు కానీ కాంగ్రెస్కి కానీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా ఫిలసాఫికల్గా మాట్లాడుతున్నారు. మరి అంతకంటే ఏం చేయాలి? మరి నేను పార్టీ వాడిని కాదు కాబట్టి ఏం మాట్లాడాలి చెప్పండి. ఇది ఇప్పుడు టీఆర్ఎస్ క్యాండిడేట్లు కూడా చాలా వేరే పార్టీల నుంచి కృష్ణసాగర్ గారు చెప్పినట్టు దిగుబడి చేసుకునే క్యాండిడేట్లే ఎక్కువ ఉన్నారు. అందులో బలమైన అభ్యర్థులు, డబ్బు పెట్టుబడి కండబలము ధనబలం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసిండ్రు. పేదవాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేయలేదు. పార్టీ తరఫున ఓన్ చేసుకుందామని, మేము గెలిపిస్తామని ఎవ్వరు పేదవాళ్ళని మాత్రం సెలెక్ట్ చేయలేదు. అది నోటబుల్ పాయింట్ టీఆర్ఎస్ది.
మొత్తం మీరు క్యాండిడేట్ లిస్టు చూడండి, ఒకటే వర్గం కనపడుతుంది. ధనవంతులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, ఒరిజినల్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు అక్కడ. మొదటి లిస్టులో ఎస్సీలు కూడా లేరు. లేరు, ఎస్సీలు లేరు, బీసీలు అసలు లేరు. మరి ఒక రాజకీయ ఉన్నారు మొదటి దానిలో నారదాస్ ఒక్కడే. లక్ష్మణ్ మరి ఇప్పుడు తెలంగాణ అన్ని వర్గాల త్యాగంతో వచ్చిందని ఒక దిక్కు చెప్పుకుంటూ, మరి క్యాండిడేట్లకు వచ్చేసరికి బయటి పార్టీల నుంచి వచ్చిన క్యాండిడేట్లను గెలిపించాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తే ఇక మరి జనం అర్థం చేసుకోవాలి మనం ఏం చేస్తాం. మొత్తం లిస్ట్ మొత్తం లేదు. మొత్తానికి లేరు, ఒక వర్గం క్యాండిడేట్లే ఉన్నారు బలమైన. కాంగ్రెస్ ఒకరి పేరు ప్రకటించింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు నైతికతకి కట్టుబడి పనిచేస్తే ప్రజలు కూడా ఉంటారు. ఇవాళ రోజు ఒక ఎలక్ట్రిసిటీ ఏఈని, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ని, లేకపోతే ఇంకెక్కడో చిన్న ఆఫీసులో పనిచేసే ఎల్డీసీ, యూడీసీ, ఎస్సీల స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లంచం తీసుకుంటున్నారండి. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆస్తులు కలిగి ఉన్నారు. ఏసీబీని ఎందుకు వదలటం లేదు? ఇది లంచం కాదా? ఇది లంచం కాదా, లేకపోతే ఇది ఏంటో చెప్పాలా? అందువల్లనే సీట్లు ఇవ్వటం కాదు, ఇప్పుడు వీళ్ళందరినీ వేరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీటీసీని, జెడ్పీటీసీని ఏ రకంగా అభివృద్ధిని చూసి నాయకత్వంపై విశ్వాసంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం వస్తున్నారని వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. మీరు చేసే ఈ ఏసీబీ దాడులన్నీ పేద ప్రజల్ని, మామూలు ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే ఒక ప్రక్రియ తప్ప, మీరు చేసే రాజకీయ అవినీతిని చూసి ప్రజలు పూర్తిగా అవినీతిమయం అయిపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆఫీసులు కానీ లేకపోతే స్కీమ్స్ అన్ని కూడా అన్నిటికంటే ఒక ప్రభుత్వం నడవాలంటే నైతికత అంతా మాట్లాడాల్సింది చెప్తాను. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నేను మీకు మీ మాట చెప్తున్నాను, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ ప్రభుత్వం నైతికత మీద, చట్టం మీద, ఈ రెండిటి మీద రెండు కళ్ళులాగా ఉన్నప్పుడే ఆ ప్రభుత్వం నడుస్తుంది, ఆ ప్రభుత్వం మీద గౌరవం ఉంటుంది. అది రాజుల కాలం గానీ, ప్రజాస్వామ్యం గానీ ఎప్పుడు కూడా మంచి ప్రభుత్వం మీద గౌరవం ఉంటుందా లేదా అనే దాని మీద ఒకటి. చట్టం ఇవాళ చట్టం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ మండలిలో కూడా వాళ్ళ చైర్మన్ వచ్చాడు, తర్వాత వైస్ చైర్మన్ వాళ్ళ చైర్మన్ వచ్చాడు. ఇప్పుడున్న 12 కూడా వాళ్ళకే వస్తా అంటున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ప్రజల గౌరవం లేకపోతే తర్వాత ఎలక్షన్ ఎందుకు కల్పించారు? కౌన్సిడో ఎవరో ఉన్నాడు కదా, కౌన్సిడేనా శిశుపాలుడు, 101 తప్పు కదా, 100 చేసిన దాకా ఏం చేశారంటే ప్రజలు కూడా సహనంతో చూస్తున్నారు. ఎప్పుడైనా మార్పు వస్తుంది దీనిలో సిల్వర్ లైనింగ్ ఉంది. డార్క్ క్లౌడ్ కి ఒక సిల్వర్ లైనింగ్ ఉన్నది. ఏంటంటే అన్ని పార్టీలకు మంచిగా చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరినీ తీసుకొని కొత్త చిగురులన్నీ కొత్త పార్టీలలో, ఈ పార్టీలు అన్నింటిలో కొత్త నాయకులు, కొత్త క్యాడర్ వచ్చే విధంగా చూసుకుంటూ మొత్తం బ్యాచ్ అంతా, ఇప్పుడు కొత్త బ్యాచ్ అంతా కూడా పోయి బర్స్టింగ్ అట్ ద సీమ్స్ అంటారు. అది ఇంప్లోజన్, ఒక పార్టీ ఎక్స్ప్లోజన్ కాకుండా ఇంప్లోజన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. వేణుగోపాల్ గారు సీనియర్ నాయకులు, వారు కూడా అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ లంచగొండితనాన్ని ఇట్లా ప్రపోజ్ చేసుకుంటా, ఇట్లా ప్రమోట్ చేసుకుంటా పోతే పొలిటికల్ కరప్షన్ ఎట్ ది హైయెస్ట్ ఉన్నది ఇక్కడ ఈ రాష్ట్రంలో. కొనటానికి చేసే ప్రయత్నాన్ని ధైర్యంగా ఓపెన్ గా చెప్తున్నారా లేదా అనేది ఓపెన్ కరప్షన్ చెప్పండి. ఇప్పుడు పొలిటికల్గానేమో వాళ్ళ పార్టీ వాళ్ళు బంగారు తెలంగాణ లేకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి చేరుతుంటేనేమో ఒకరికి బెంబేలు ఎత్తేసి రాజకీయ ఉనికి కొరకు కొన్ని పార్టీలు కాపాడుకుంటున్నారు. మొన్న వరంగల్ ఎన్నికల ప్రయత్నం చేశారు, దెబ్బతిన్నారు. ఇది వేణుగోపాల్ గారు చెప్పినట్టు లిమిటెడ్ ఎన్నికల్లో దీంట్లో కులాల వారీగా, మతాల వారీగా ఇబ్బంది ఉంటుంది కొంచెం రాజకీయ పార్టీకైనా, ముఖ్యంగా అధికార పార్టీకి ఎక్కువ ఉంటుంది. దీనిలో నలుగురికి ఇప్పుడు వచ్చిన 12 లోపల నలుగురికి బీసీ అభ్యర్థులకు ఇచ్చారు. తర్వాత ఒకతను బ్రాహ్మణు, ఒకతను వెల్మ, మిగతాళ్ళు మీరు అన్నట్టు ఒక వర్గం వాళ్ళు ఒకటి. రెండు ఏంటంటే రాజకీయ పార్టీలో వాళ్ళ పవర్స్ ఉన్నప్పుడు, వాళ్ళే పొజిషన్ ఉన్నప్పుడు బంగారు తెలంగాణ మేము భాగము, తెలంగాణ కోసం ఉద్యమం చేయనప్పటికీ కూడా బంగారు తెలంగాణ చేస్తున్న కార్యక్రమాలు మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆకర్షితమవుతుందని చెప్పేసి జైనన్ల వాళ్ళకు రాజకీయ పార్టీగా ఖచ్చితంగా వాళ్ళకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఓ రాజకీయ పార్టీగా గతంలో ఉన్న పార్టీలుగా కాకుండా వచ్చినాక వాడుకోవడం, వదిలిపెట్టడం ఉండదు. ఈరోజు ముఖ్యంగా మిత్రులు కృష్ణసాగర్ తీసుకున్నాడు, నాగమణి ఈరోజు గాలికి వదిలేసింది. ఈరోజు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చారు, ఒక దురదృష్టం ఓడిపోయినా కూడా వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా పరిస్థితి ఉన్నదో వాళ్ళు తెలుసు. ఈరోజు
కనుక ఒక రాజకీయ అవినీతి పార్టీగా చేస్తూ భరోసా చేయటం లేదని కల్పించాల్సిన బుకాయించడం రాజకీయ పార్టీ ఇంకా నమ్మిన వచ్చినప్పుడు రెట్టింపు తప్పు. భరోసా కల్పించాల్సిన ఇప్పుడు ఈ చెప్పే బాధ్యత అన్ని రాజకీయ నీతులు పార్టీగా చెప్తే TRS ప్రజలకు మీద అర్థం ఉన్నది. కాదా? కనుక నేను మీకు- గతంలో చెప్పిన హామీ మేరకు అన్నా, మీకు ఈ రోజు ఓట్లే లేవు కదా? మరి మెజారిటీ అన్నా, 6 మందికి వాళ్ళకి ఇవ్వడం వేణుగోపాలాచారి గారు, రాజకీయ పార్టీకి ఒక వేణుగోపాలాచారి గారు, రాజకీయ ఒక్క పార్టీ నిమిషం. credibility ఒక్క నిమిషం ఉండాలి. ఆగండి. అన్నా, మేము వేణుగోపాలాచారి గారు, నమ్ముకొచ్చినప్పుడు పార్టీకి సచ్చినప్పుడు సిద్ధాంతాలు నమ్ముకొచ్చినప్పుడు ఖచ్చితంగా వేణుగోపాలాచారి గారు, ఇస్తాం, తప్పది. వందల దానిలో ఓట్లు వాటికి తేడా, ఇవ్వడం జరిగింది. ఒక్క ఓటో 2 ఓట్లో 10 ఓట్లో తేడా లేదు ఇప్పుడు రెండో అభ్యర్థి గెలవడానికి మహబూబ్నగర్లో కానీ రంగారెడ్డిలో కానీ. ఈ 100 ఓట్లు తేడా ఉన్న దగ్గర కూడా మీరు ఇంకో అభ్యర్థిని పెట్టి మరి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఏ రకంగా తీసుకొని గెలుస్తామని నిన్ననే ప్రకటించారు. అంటే మీకేదో ఒక వ్యూహం ప్రణాళిక ఉంది, మేము చేయలేదని అనొచ్చు. మీరు ఏ రకంగా చేయడానికి మొత్తం చూశారు? 8,500 ఓట్లలో ఓటర్స్ లిస్ట్ తెలుసు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక- మొత్తం మాక్సిమం ఒక ఎంపీటీసీ ఫార్ములా జడ్పీటీసీలు మా ఉందండి. కోటలో ఉన్నారంటున్నారు వాళ్ళు. ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం ఒక అభ్యర్థి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటుతో గెలవాలంటే 400-420కే గెలుస్తారు. మరి మా దగ్గర 450 ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ వేరే ప్రతిపక్షాల ఓట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా మేమే ఇంకో అభ్యర్థిని గెలుస్తామంటే ఏం చేయబోతున్నారో చెప్పకనే చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు ఎట్లా గెలుస్తారో మాకు చెప్పండి. కూడా 100 చెప్పినట్టు ఒక ఓటు మాకు కూడా అంటే 12 అటు సీట్లలో చేయొచ్చు. పెట్టి 100 ఓట్లు. 12 టీఆర్ఎస్ గెలవాలని లేదు. కాకపోతే అరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పలేదు. ఢిల్లీలో మాట్లాడిన మాటలకి ఈ రోజు ఖచ్చితంగా బండి అభ్యర్థులను పెట్టాము ఈ రోజు. అరే, మీరు ఎందుకంటే అభ్యర్థిని పెట్టుకోవటం. ముఖ్యంగా ఒకటి ఖమ్మం దగ్గర ఒకటి అనుకోండి, మీరు మాట్లాడటం అదే విధంగా లేదు, మహబూబ్ నగర్ తెలంగాణ అనుకోండి. భవన్ నుంచి పెద్దగా ఈ మెజారిటీ పార్టీ అవసరం అంతా 12 ఉండకపో- గెలుస్తున్నామని ఉండలేదని చెప్పి తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఈ రోజు మన కాంగ్రెస్ చెప్పారు. పార్టీ అభ్యర్థులు పెడదామని ఉద్దేశించి వేణుగోపాలాచారి గారు, మీరు క్యాండిడేట్లు పేదవాళ్ళని సెలెక్ట్ చేయడం ఇబ్బంది అంటున్నారు. ఇప్పుడుండే ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఇతర మోర్ దెన్ 50% బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. అప్పుడు మీ పార్టీ మీ శక్తియుక్తులు మీకుండే అపారమైన అవకాశాలు పెట్టి వాళ్ళని గెలిపించలేదా క్యాండిడేట్గా? ఇప్పుడు ఎట్లాగూ ఎన్ని రకాల గెలవడానికి అనేక రకాల వ్యూహాలు మీరు అనుసరిస్తున్నారు కదా. మీకు దిగుమతి చేసుకున్న క్యాండిడేట్లే కావాలా? అది కూడా ఒక వర్గం క్యాండిడేట్లు, బలమైన క్యాండిడేట్లు అనుకుని మీరు పెడతారా? మీరు ఎట్లా దీన్ని ఎట్లా దళితులకు లేదు, బీసీలకు మీరు 3-4 ఇస్తే సరిపోతుందా? వాళ్ళు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు మీరు ఒక వర్గం వాళ్ళు, అందులో మెజారిటీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, ఆ వర్గం జిల్లాలో ఒక ఎస్సీ క్యాండిడేట్ ఇచ్చారు. మీకుండే శక్తి సరిపోదా? పేదవాళ్ళని తెచ్చి తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళని కూడా తెచ్చి ఇలా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటున్నారు. ఉద్ధరిస్తామని చెప్తున్నటువంటి మీరు 12 సీట్లలో మీరు పోటీ చేస్తారు. మేము 3-4 ఇట్లోనే ముందు చర్చ టైంలో మళ్ళీ పెడదాం అది. థ్యాంక్ యూ రవి గారు, వేణుగోపాల్ గారు, కృష్ణసాగర్ గారు, వేణుగోపాల్చారి గారు, సీతక్క గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.